ప్రేరణ అయితే ఇంకా వాళ్ళ నాన్నని ఎత్తుక్కుంటూ అయితే ఇంకా గుణ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఇంకా అలా వెళ్ళిన తర్వాత ఇంక గుణ అలాగే వాళ్ళ అమ్మ అయితే ఇద్దరు అయితే వాళ్ళ మీద అసలు మీరెవరు మీ ఇంటికి ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ మా నాన్న ఉన్నాడు తెలీదా మీకు, అయినా మేము తన పిల్లలమని తెలీదా అన్నట్టుగా అయితే ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా అట్లా మాట్లాడుకుంటూ ఉంటే మా నాన్న నాకు మాత్రమే సొంతం, రామచంద్రయ్య కొడుకుని నేను అన్నట్టుగా, అంటే నువ్వు ఒక్కడవే కాదు మేమిద్దరం కూడా ఆయన కూతుర్లమే అన్నట్టుగా తను మాట్లాడుతుంది. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే అసలు మీరు ఇంటికి రాకుండా మిమ్మల్ని చేస్తానంటే నువ్వు ఏది చేస్తావు అది చేసుకోరా, మేము వచ్చేదని మా నాన్న ఇక్కడ ఉన్నంత వరకు. ఇంకా వర్ష అయితే అయినా ఆ రోజు నాన్న పెద్దోడా అని చెప్పి పిలిచాడు, అది కూడా నీకు గుర్తు లేదరా, నువ్వు నీ కళ్ళ ముందే కదా నాన్న అలా పిలవడం విన్నావు అని చెప్పి నన్ను అన్నా, కానీ కనీసం ఆడపిల్లలు అనుకోవడం లేకుండా గుణ అయితే అట్ట మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నాన్నకి ట్రీట్మెంట్ ఇప్పించకుండా తను లేచి ఎక్కడ మా అమ్మని మమ్మల్ని తన పిల్లలు తన భార్య అంటారని చెప్పనని నువ్వు మీ అమ్మ కలిసి తనకి ట్రీట్మెంట్ ఇప్పించకుండా తను అలాగే పడుకోబెట్టున్నారు. కానీ ఏదో ఒక రోజు అన్ని రోజులు మీవే కావు, నాన్న లేచి నిజం చెప్పిన రోజు ఆ రోజు మాట్లాడతాను నేను అన్నట్టుగా ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా గుణ వాళ్ళ అమ్మ అయితే తడబడుతూ ఉంటారు. ఏంటి దీనికి ఇలా నిజం తెలిసిపోయినట్టుందా అని. ఇంకా సిద్ధు అయితే కొంచెం స్పృహలోకి వచ్చిన తర్వాత ఇంక వెంటనే ప్రేరణ ఏది కుమార్ అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా సిద్ధు వాళ్ళ అమ్మ అయితే మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంట్రా మేమందరం కనిపించట్లేదా, నీకు ఆ ప్రేరణే కనిపిస్తుందా అంటూ ఉంటే ఇప్పుడు ప్రేరణ నాకు ఎలా ఉంది కుమార్ అని చెప్పనంటే బాగుంది అని చెప్పి అంటారు. ఇంక వెంటనే అయితే ఫోన్ తీసుకొని ఇంకా ప్రేరణకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. ఎలా ఉంది సిద్ధు అంటే నీకు ఎలా ఉంది, నీకేం కాలేదు కదంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే నువ్వే కదా నా ప్రాణాలు కాపాడింది అంటే నన్ను బ్రతికించినందుకు చాలా థ్యాంక్స్ ప్రేరణ అంటాడు. అయ్యో ఆ మాట నేను చెప్పాలి అంటే నా ప్రాణమే నువ్వు అయినప్పుడు నిన్నెందుకు నేను కాపాడుకోకుండా ఉంటాను అని చెప్పని ఇండైరెక్ట్గానే తనకు చెప్తాడు. ఇంకా ప్రేరణ కూడా అయితే మాట్లాడుతూ ఉంటే ఇంకా సడన్గా ఫోన్ తీసుకొని ఇంకా సిద్ధు వాళ్ళ అమ్మ అయితే నీకు చెప్పినా నీకు అర్థం కావట్లేదా, నా కొడుకు జోలికి రావద్దు, నా కొడుకు విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పనని అన్నట్టుగా అయితే ఇంక సిద్ధుకి అయితే చాలా కోపం వస్తుంది.